సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్. కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడే మనసుంటే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు. కేవలం కష్టానికి ఫలితమే కాదు, గుర్తింపుని కూడా పొందొచ్చు. మరి ఇందుకు నిదర్శనం హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన బోనగిరి లక్ష్మణ్. ఆయన ఈ గ్రామానికి చేస్తున్న సేవలను గుర్తించి తెలుగు వెలుగు సాహితీ జాతీయ పురస్కారాన్ని ఆయన అందుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఆయనతో మాట్లాడదాం. ఈ అవార్డు ఎలా వచ్చింది, ఎలా సాధించారు, ఎంత కష్టపడ్డారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే లక్ష్మణ్ గారు. మేడం గారు నమస్కారం. మీరు ఈ గ్రామానికి చాలా సేవ చేస్తున్నారు. అందుకు గుర్తింపుగా మీకు ఒక గుర్తింపు కూడా లభించింది, పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఎలా అనిపిస్తుంది? మేడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామ ప్రజలు పెట్టిన భిక్ష మేడం ఇది. నాకు వారి కోసం నేను ఎంత చేసినా తక్కువనే మేడం. నా గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా నేను ఎప్పుడైతే చూస్తానో అది నాకు అప్పుడు నేను సంపూర్ణంగా విజయవంతం చేసినట్టు అవుతుంది మేడం. అది నాకు అన్నిటికంటే ముఖ్యం మేడం. స్వచ్ఛతలో నేను సైనికునిగా పనిచేస్తాను. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే నా బాధ్యత మేడం. అది ఎందుకంటే ఈ అవకాశం మా నాన్న చేసేది, నాన్న చేసిన నేను చేస్తున్నా. నేను డాక్టర్ దగ్గర కూడా ఒక 10 సంవత్సరాలు చేసిన, కానీ నాకు దాంట్లో తృప్తి అనిపించలేదు మేడం. నాకు ఏ ఊరి సేవ చేసడం నేను అదృష్టంగా భావిస్తున్నా. గ్రామ ప్రజలు పెట్టిన భిక్ష, వారి కోసం నేను నిరంతరం భగవంతుని నాకు ఒకటి ఏంటంటే ఆరోగ్యం మంచిగా ఉంచాలనే కోరుకుంటా తప్ప నాకు వేరే ఏం లేదు మేడం. ఎందుకంటే ఈ జీవితానికి మానవ జన్మ ఎత్తినందుకు ఏదో సాధించాలి అని ఒక తపన నాలోనే ఉన్నది. నేను చేసే ప్రతి పని నా ఇష్టంతోనే చేస్తున్నా. నన్ను ఎవరేమి ఇబ్బంది పెడతలేరు, నన్ను ఎవరేమి ఫోర్స్ చేస్తలేరు. కానీ ఏంటంటే నాకు ఒక సంతృప్తి జీవితం. ఈ లైఫ్ అనేది ఒకటే వస్తుంది. కనురెప్ప తెరిస్తే జననం, కనురెప్ప మూస్తే మరణం అన్నట్టు కృషితో నాస్తి దుర్భిక్షం మేడం మీరు అన్నట్టు. ఎందుకంటే నేను ఎందుకు చేస్తున్నానంటే నన్ను గుర్తించినా గుర్తించకపోయినా నాకు ఇంకొక పట్టుదల ఏర్పడింది, నాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఇంకా గ్రామాన్ని ఒకటే మాట పదం చెప్తున్నా మేడం. ఇది ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఎప్పుడైతే అవుతుందో నేను సంపూర్ణంగా విజయం సాధించినట్టు నాకు ఒకటి ఉన్నది మేడం. నాకు ఏంటంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండడే ముఖ్యం మేడం. ఇప్పుడు సీజనల్ కాబట్టి 365 రోజులు నాకు ప్రణాళికనే. ఈ ఒక్కరోజే ప్రణాళిక, ఇయ్యాలనే పండుగ అన్నది నాకు 365 రోజులు ప్రణాళిక ఎంబడే పనిచేస్తుంది మేడం. ఒక లక్ష్యం. ఎందుకంటే వివేకానందుడు ఒక మాట చెప్తాడు, ఆల్ పవర్ విత్ ఇన్ యూ, యూ కెన్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ దట్. ఈ వర్డ్ ఏంటంటే సమస్తము సాధ్యమే. లైఫ్ ఈజ్ యువర్ హ్యాండ్స్, లైఫ్ ఈజ్ గేమ్, లైఫ్ ఈజ్ 2 వీలర్. మనం బండి చేతుల మీద తీసుకుంటే అది ముళ్ళలా తీసుకపోయినా పోతుంది, ఎటు తీసుకపోతే. మనకేంటంటే ఫస్ట్ ఏంటంటే ఇష్టం అనే పదాన్ని ఎంచుకోవాలి. మనకి ఇష్టం లేకుండా కష్టంతో చేస్తే కాదు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన కృషి చేసి రాజ్యాంగం రాసి 18 గంటలు చేస్తే ఇప్పుడు ఒక రైతుకు 50 బస్తాలు వండుతాయి సార్, ఒక రైతుకు 30 బస్తాలు వండుతాయి సార్. 30 బస్తాలు వండిన రైతు ఆ 50 బస్తాలు వండిన రైతు మీద నీకు గిన్నెన గన్నని ఆయన మీద అసూయ చెందుతాడు తప్ప మరి ఈ 50 బస్తాలు ఎందుకు వండినాయి, దీని వెనుక ఎంత కృషి ఉన్నది, మరి నాకెందుకు 30 బస్తాలు వండినది ఆలోచన పెట్టరు సార్. ఎందుకంటే కష్టం వెనుక ప్రతిఫలం ఉంటుంది. అయితే లక్ష్మణ్ గారు, మీరు ఎప్పుడు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి మీకు అవార్డు లభించింది. సో ఎన్ని గంటలు పనిచేస్తారు, పొద్దున ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడు మీరు పని నుండి దిగుతారు? మేడం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పొద్దున మేడం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు మేడం. నాకు సరిపోకపోతే టైం నేను ఇంకా గంట 2 గంటలు ఎక్కువ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. మాకు శివరాత్రి రోజు అయితే నైట్ మొత్తం జాగారం చేస్తా. మల్లికార్జున స్వామి అప్పుడు సంక్రాంతి అప్పుడు జాగారం చేస్తా. నాకు ఎప్పుడు తోస్తే అప్పుడు ఆలోచన, ఒక 5 నిమిషాలు దొరికినా ఒక 5 మీటర్లు శుభ్రం చేయాలి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం నా కంటికి కనపడ్డా అంటే తను తీసేసి పోతా మేడం. నాకు అట్లాంటి భగవంతుడు ఇచ్చిన అది ప్రజలు పెట్టిన భిక్ష. ప్రజల కోసమే నేను పనిచేయాలి. ఎంత చేసినా నేను తక్కువనే. నాకు ఇంకా బాధ్యత పెరిగింది, ఇంకా బరువు పెరిగింది. ఇంకా ఎక్కువ నాకు ఇంకా టైం కావాలని నేను అధికారులను కూడా వేడుకుంటా. నాకు ఇంకా సమయం సరిపోతలేదు. ఇంకొక గంట 2 గంటలు ఎక్కువ చేస్తా. నాకు అవకాశం ఇది. నేను ఎవరినేమి ఇబ్బంది పెట్టా, నన్ను ఎవరే ఇబ్బంది పెట్టలేదు. నా ఇష్టపూర్వకంగా, నా మనస్ఫూర్తిగా, నా జన్మం కోసం, నా పుట్టిన ఊరి కోసం నా తల్లిదండ్రులు ఈ జన్మనిచ్చిరు. ఎందుకంటే అన్ని జన్మలకెల్లా మానవ జన్మ, మానవ సేవయే మాధవ సేవ అంటారు. ఇట్లాంటి అవకాశం చాలా మందికి రాదు. కాకపోతే ఏంటంటే నేను ఇష్టంగానే చేస్తున్నా సార్. ఇది నా ఇష్టపూర్తికంగా చేస్తున్నా. ఎందుకంటే నాకు ఇంట్లో ఉన్నంత తృప్తి నాకు దేంట్లో లేదు. మీ తోటి కార్మికులు మీతో పాటు ఎలా ఉంటారు? ఊరి సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? మేడం ఊరి సపోర్ట్ అంటే లక్ష్మణ్ చేస్తాడు అనేది ఒకటి
నాది ఖచ్చితంగా వాళ్ళు, ఎందుకంటే నేను చేసే పని సాటుకో నేర్చుకో కాదు, లైవ్ లో కనబడుతుంది, ఎదురుగా కనబడుతుంది. అది చీకట్లో చేసేది కాదు, వెలుతురులోనే చేస్తా. నేను ఇప్పుడు పొద్దున దేవేంద్ర నగర్లో కూడా చేస్తా. మీకు అవకాశం ఉంటే ఇప్పుడు దేవేంద్ర నగర్ అని పోయి చూపిస్తాను నేను. అక్కడ మార్నింగ్, ఇక్కడ ఈవినింగ్. మేడం నాకు ఇంకా సమయం అంటే మేడం ఆరోగ్యం సహకరించాలి మేడం. నాకు ఆరోగ్యం సహకరించిన రోజులు నేను ఇది కార్యక్రమం కంటిన్యూషన్ చేస్తుంటే నాకు ఇంకా గోల్ ఏంటంటే కలెక్టర్ చేతుల మీద అవార్డు తీసుకోవాలి, రాష్ట్రపతి చేతుల మీద అవార్డు తీసుకోవాలి, గవర్నర్ చేతుల మీద అవార్డు తీసుకోవాలి. నేను 10 నెలల నుంచి ఒక రోజు కూడా హాలిడే తీసుకోలేదు మేడం. నేను పక్కా రాసిస్తాను. నాకు సహకరించిన రోజులు, నేను పని ఉన్నది, నాకు ఇది వచ్చింది అది వచ్చింది తప్పించుకునే టైప్ కాదు. 365 రోజులు నాకు ప్రణాళిక ఎంబడే పనిచేస్తా. ఎవరో ప్రణాళిక చేసి ఇవ్వడం అవసరం లేదు. నాకు ఎక్కడ చేయాలి, ఏ రోజు ఏం చేయాలి, ఎన్ని గంటలు చేయాలి, ఈ పని ఎన్ని గంటలకు, నా మైండ్ లో నాకు తృప్తి అయ్యేదాకా నేను అసలుకే పోబుద్ది కాదు మేడం. మీ కుటుంబ నేపథ్యం అంటే మీరు ఎంత మంది ఉంటారు, మీ కుటుంబ పోషణ ఎలా ఉంది మీ వైపు నుండి? మేడం ఇక మా భార్య 4 సంవత్సరాల నుంచి కొంచెం షుగర్ అటాక్ అయింది మేడం. షుగర్ అటాక్ అయిన నుంచి కొంచెం మానసికంగా కుంగిపోతుంది, చాలా సిక్ అయింది మేడం. మానసిక వ్యాధుల డాక్టర్ కూడా చూపెట్టిన మేడం. మెడిసిన్స్ తను వేసుకుంటలేదు. తనకు తీరినప్పుడు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఇంత ముద్ద తింటుంది మేడం. కొంచెం ఇబ్బందులు అనేవి ఉన్నాయి మేడం. అన్ని ఇబ్బందులు పక్కన పెట్టైనా నా ఊరి కోసం, నా జనం కోసం, నా పనికి నేను బాధ్యతయుతంగా చేసినప్పుడే నాకు అనేది గుర్తింపు ఉంటుంది మేడం. అది చిన్న పన, పెద్ద పన, సపయ పన, ఆ పన, ఈ పన కాకుండా, ఎందుకంటే ఈ అవకాశం ఇట్లాంటిది నేను కుక్క చచ్చినా, పంది చచ్చినా, ఏది చచ్చినా నేను ఇష్టంతో చేస్తా. కరోనా టైంలో కూడా మా ప్రాణాలు పక్కన పెట్టి మేము ముందు నడిపించాం సార్. టాబ్లెట్లు కూడా చెప్పినాం సార్. ఏదైనా మా సేవలను కూడా మా చేతులతో పట్టినాం సార్. వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ రైతులకు కాళ్ళు కడగాలని ఒకసారి ఉన్నా సార్. నాకు రైతుల కాళ్ళని కడుగుదామని నాకు ఇష్టం ఉన్నది ఒకసారి. ఏ విలేజ్ అయినా ఏం లేదు, అది ఏదైనా ఏం లేదు. జవాన్లను జై జవాన్ జై కిసాన్. అక్కడ జవాన్లు ఇక్కడ మనకు కాపలా ఉన్నారు. వాళ్ళు నేను హెల్తీగా ఉన్నానంటే, నేను ఆరోగ్యంగా ఉన్నానంటే, నేను అన్నం తినస్తూనే ఉన్నా. ఆ అన్నం అనేది రైతులు పండించిన పంట. వాళ్ళ కాళ్ళు కడుగుదామని నాకు ఒకసారి ఆశ ఉన్నది మేడం. ఓకే, లక్ష్మణ్ గారు, మీకు తెలుగు వెలుగు సాహితీ జాతీయ పురస్కారం అనేది కార్మిక రత్న అనే అవార్డును మీకు ఇచ్చారు. చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది. సో ఇది మీకు ఈ అవార్డు రావడానికి ఎవరెవరు కృషి చేశారు, మిమ్మల్ని ఎవరు ముందుకు తీసుకెళ్లారు, అక్కడ అవార్డు ఎక్కడ అందుకున్నారు, ఎవరెవరు వచ్చారు? మేడం నాకు విలేజ్ లో అన్నగారైన కానుగుల మోహన్ గారు లైవ్ లో చాలా సార్లు ఆయన అటు ఇటు ప్రయాణంలో ఉండగా సుట నేను దారిలో పుంట చేస్తా అంటే నా శ్రమను గుర్తించి అన్న చాలా కేర్ తీసుకొని అన్న నాకు చేయబట్టే ఇది ఇప్పుడు నాకు ఈ అవార్డు లభించింది. కాకపోతే మేడం ఏంటంటే వాళ్ళు కూడా నేను చేసే పని నాకు సందర్శించిస్తే తెలుగు వెలుగు వాళ్ళకు కూడా నేను రుణపడి ఉంటాను మేడం. వాళ్ళు కార్మిక రత్న జాతీయ అవార్డు అనేది ఫిలిం భవన్లో కరీంనగర్లో కలెక్టరేట్లు అక్కడ ఇచ్చిరు మేడం. నాకు ఇంకా బాధ్యతను పెంచారు మేడం. సుమన్ టీవీ ద్వారా మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఏం కావాలనుకుంటారు? ఏదైనా సహాయ సహకారాలు అవ్వచ్చు, లేకపోతే భవిష్యత్తుకు ఉపయోగపడేది ఏదైనా కావాలి అనుకుంటే ఏం కోరుకుంటారు? సార్ ప్రజెంట్ అంటే డాడీ కూడా సిక్ అయింది సార్. ఇప్పుడు డాడీ 85 ఉన్నారు సార్. డాడీ 85, 90 దాకా ఉన్నారు. కొంచెం ఆమె ఆరోగ్య పరిస్థితులతో నాకు చాలా ఇబ్బందులలో ఉన్నా సార్. ఇల్లు కూడా సరిగా లేదు సార్, అది వర్షానికి ఉరుస్తుంది సార్. ఇక ఏమన్నా మీ ద్వారా మీ ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా నన్ను ఆదుకుంటారని నేను ఆశిస్తున్నా సార్. ఎకనామికల్ గా కానీ ఇంకా పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ నాకు ఏమన్నా సహకారం చేసి నాకు ఆదుకుంటే సుమన్ టీవీ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటా సార్. మరి లక్ష్మణ్ గారు ఇంత అవార్డు సొంతం చేసుకోవడానికి కేవలం పని చేయడం కాదండి, అట్లాంటి వాళ్ళని గుర్తించి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కూడా ఒకరు ఉండాలి, మనల్ని నడిపించే వ్యక్తి. మరి లక్ష్మణ్ గారికి ఈ అవార్డు రావడానికి వారిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మోహన్ గారు చాలా కృషి చేశారు. ఇక్కడ పుట్లపల్లి గ్రామంలో మోహన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ మా ఊరికి రావడం మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక మనిషి గుర్తిస్తే ఏ ఊరికి వ్యక్తి అనేది మా ఊరికి కూడా గర్వకారణంగా మేము భావిస్తాం. ఎందుకంటే పని చేసేవారు ఉంటారు, పనిని దైవంగా భావం చేసేవారిని గుర్తించడం చాలా సంతోషకరమైన విషయం. నేను పొద్దున మార్నింగ్ రోజు డ్యూటీకి వెళ్తా ఉంటాను. ప్రతిరోజు నేను 4 గంటలకు 5 గంటలకు వెళ్తాను. ఎప్పుడు వెళ్ళే తమ్ముడు పనిలోనే ఉంటా ఉన్నాడు, దానికి విరామం లేదు. అందరూ చేస్తారు, తోటి కార్మికులు ఉంటారు, ఎవరిని ఇక్కడ ఇబ్బంది పెట్టే లేదు. కాకపోతే అంటే ఆ తమ్ముడిని యొక్క లక్ష్యం వేరేట్టు. ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని తమ్ముడు చేసేదాన్ని మనం డిస్టర్బ్ చేయదు, దాన్ని ప్రోత్సహించాలనేది. ఏది కనిపించినా తమ్ముడు గడ కనిపించినా అంటే ఇమీడియట్లీ అది ఏదైనా ఒక గుడిని మా గ్రామాలయం ఉంటుంది, నేను డబ్బులు ఇచ్చి చేయమన్నా ఎవరు చేసిన వాళ్ళు కాదు. ఒకరు తమ్ముడికి ఇట్లా ఏంటంటే ఒక్కడే 2 రోజులు చేసి మొత్తం నీట్గా చేసి చూపించాడు. ఎక్కడ కానీ ఇప్పుడు అక్కడ గుడి దేవేంద్ర వెళ్తే అక్కడ ఉంటాడు, రాత్రి 8 గంటల దాకా వర్క్ చేస్తూ ఉంటాడు, వెహికల్ లేకుండా నడిచిపోతూ ఉంటాడు. ఆయన పిచ్చి ఏంటంటే నేను నమ్ముకున్న వృత్తిలో నేను రాణించాలి, నేను మా గ్రామానికి చేయాలి. ఆ యొక్క లక్ష్యాన్ని మనం కూడా కూర్చొని నాకు అర్థం చిన్నప్పటి నాకు తమ్ముడు టచ్లో ఉంటాడు కాబట్టి
వాళ్ళ తమ్ముడు ఇలా డాక్టర్, వాళ్ళ కొడుకు డాక్టర్ అయ్యాడు, ఫ్రీ సీటు గాంధీలో చేస్తున్నాడు. తమ్ముడు కూడా కష్టపడి చదివించాడు. మేము చిన్నప్పుడు తమ్ముడికి ప్రోత్సాహం, జస్ట్ మా బిడ్డ డాక్టర్, తమ్ముడికి ప్రోత్సహించేది, జస్ట్ ఎంకరేజ్ చేయండి అంతేగాని మనం ఏమి ఇచ్చలేదు పోషలేదు కానీ తమ్ముడికి ఒక భరోసా. ఎందుకంటే నువ్వు పని చేసుకుంటే పని ఎవరైనా గుర్తిస్తారు. ఇప్పుడు మనం ఆశిస్తే ఏది గుర్తింపు రాదు, చేసుకుంటూ వెళ్తే 100% గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపునే నేను భావిస్తా. తమ్ముడికి ఆ అవార్డు ఇవ్వడంలో నేను సంతోషపడతా. ఎందుకంటే చేసేవాడికి ఇవ్వడం అర్హత లేని వాడు తీసుకుంటే అర్హత కాదు. అది తమ్ముడు చేస్తున్నాడు. అది మళ్ళీ ఏ పారిశుద్ధ్యం అంటే అది తక్కువ, మనం దాన్ని గుర్తించాం కానీ దానికి ఉన్న విలువ అసలు ఎవరు ఉండదు. అది శుభ్రత లేకపోతే మన మనిషికే శుభ్రత లేదు అన్నట్లు. మన ఊరు కూడా ఆ అబ్బాయితోనే శుభ్రపరుస్తుందంటే మనం సంతోషంగా భావిస్తాం. ఆ డిపార్ట్మెంటే శుభ్రత. అది ఇంకో కొంచెం లక్ష్యంగా భావించి తమ్ముడు చేయడం నాకు చాలా అభినందనీయం. ఆ అవార్డు రావడం మనం కూడా సహకరించాం. ఇంకా తీసుకోవాల్సింది రాష్ట్రపతి నుంచి తీసుకున్నా నేను సంతోషపడతా, గౌరవం తీసుకుని సంతోషపడతా, కలెక్టర్ నుంచి కూడా ఇవ్వాల్సిందే. ఇట్లాంటి వాళ్ళని కూడా అధికారులు నిర్వహణ చేసి చూసి గుర్తించి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకోరు పనిచేసే ముందుకు వస్తూ ఉంటారు. ఆ సందర్భంగా తమ్ముడిని మరీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. తమ్ముడు పూర్ కాబట్టి తమ్ముడు కొడుకు ఎంబీబీ చేస్తున్నాడు. కొంచెం ఎందుకంటే ఖర్చులు ఉంటాయి, ఎంత ఫ్రీ అయినా ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఎవరైనా దయావృతంతో తమ్ముడికి సహకరిస్తే మనం ముందుకెళ్తారు. తమ్ముడు కూడా ఫ్యూచర్ లో కూడా పిల్లలు సెటిల్ అయితే తమ్ముడు కూడా సెటిల్ అయినట్టు. ఎందుకంటే పిల్లలు ఎవరు చేసినా పిల్లల కోసం చేస్తారు. కాబట్టి ఎవరైనా దయావృతంతో ఎవరైనా సహకరించవలసి ఉంటే 100% సహకరించండి, అలా సందేశం లేదు. అప్పుడు తమ్ముడు కూడా నిజాయితీగా పనిచేసే వ్యక్తి కాబట్టి మేము నిజాయితీగా నేను ప్రశంసిస్తున్నాను. సో చూసారు కదండి, ఒక మనిషిలో ఉన్న ప్రతిభను గుర్తించడం, ఆయనకు అవార్డు వచ్చేలా చేయడం, ఇక్కడ స్థానికంగా వాళ్ళు చేసిన కృషికి ముందుగా మనము హ్యాట్స్ ఆఫ్ అనొచ్చు. లక్ష్మణ్ గారు ఆయనకు వచ్చిన అవార్డుతో పొంగిపోకుండా నాకు ఇంకా బాధ్యత పెరిగింది అని అంటున్నారు. ఆయన నిజంగా అది మెచ్చుకోవాల్సిన విషయం అండి. నాకు బాధ్యత పెరిగింది మేడం, నేను ఇంకా ఏదైనా చేయడానికి ముందుంటాను అని ఆయన చెప్తున్నారు. మనం కొన్ని గ్రామాలలో చూస్తే ఏదైనా మీటింగ్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని పండుగలు అయితే గనక ఏదైతే సభ జరుగుతుందో దానికి ముందు రోజు 2 రోజుల ముందు కార్మికులు అందరూ శుభ్రం చేస్తారు ఆ రోజు మట్టుకే. కానీ ఇక్కడ ఆయన నిత్యం 24 hours పొద్దున్న నుండి సాయంత్రం వరకు ప్రతి రోజు శుభ్రం చేస్తూనే ఉంటారు. ఎస్పెషల్ గా ఈ రోజు శుభ్రం చేయాలి దీన్ని అనేది అయితే లేదు. ఆయన ప్రతిరోజు కష్టపడి శుభ్రం చేస్తున్నారు గనక ఈ ఊరు ఇంత మంచి పురస్కారాన్ని అందుకుంది. ఇక్కడే గ్రామస్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. లక్ష్మణ్ గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఎలాంటి వ్యక్తి, ఏ విధంగా కష్టపడుతుంటారు? పొద్దున 6 గంటలకే వస్తాడు. మేము కూడా వేరే మీ సభ కార్మికులు వాళ్ళు ఇంటికి పోతే నువ్వు ఎందుకు చెప్తావని కూడా మేము ఎన్నోసార్లు అన్నా. నేను కూడా అరే రాత్రి అయితే కాదు భయ్ అంటే లేదండి, ఇక ఇంచే అర్థం చేస్తాం. నా లెక్క వాళ్ళు చేయండి, ఊరు ఎప్పుడు శుభ్రంగానే ఉంటుంది. నేను ఇక్కడి నుంచి ఒక 50 గజాలు చేసాను. మనిషి 50 గజాలు లెక్క పెట్టుకోరు మీరు, లెక్క ఒక వాడైపోతుంది, రేపు ఒక వాడైతుంది అనేటువంటి సందర్భాలు కూడా వచ్చినాయి. కాకపోతే ఆర్థికంగా లేడు, వాళ్ళ పిల్లలు వాళ్ళు కొంచెం సహకారం చేయాలి. దాతలు ఉంటే సహకారం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ గ్రామంలో కొంతమంది రైతులు కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం లక్ష్మణ్ గారి గురించి. నమస్తే నాన్నగారు. నమస్కారం సార్. లక్ష్మణ్ గురించి హెల్ప్ చేయాలి సార్. చాలా కార్మికుడు, మాకే బాధ అనిపిస్తుంది సార్. ఒక్కటిసారి అంటే దయచేసి మీ ఊరు గురించి చాలా కష్టపడుతున్నాడు. మీ ఊరికి ఒక గుర్తింపును, ఒక జాతీయ పురస్కారాన్ని తీసుకొచ్చాడు. 2 ఊళ్ళకి చేస్తాడు సార్, మస్తు చేస్తాడు. ఆయన మనస్తత్వం ఎలాంటి మంచి వ్యక్తి, చాలా నాకే బాధ అనిపిస్తుంది సార్. నేను ఒక వృద్ధుని, మంచి వ్యక్తి అంతే. సో చూసారు కదా, లక్ష్మణ్ గారి గురించి మాట్లాడుతుంటే వాళ్ళ ఊరి వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారు. నిజంగా నాకు కూడా చాలా ఎమోషనల్, హార్ట్ టచింగ్ లాగా అనిపిస్తుంది. పారిశుద్ధ్య కార్మికుడు అయినటువంటి లక్ష్మణ్ నిజంగా ఈ ఊరికి ఒక ఆనుముత్యం లాంటి వారండి. ఎందుకంటే ఇక్కడ ప్రజలతో మాట్లాడితే అలాగే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి గొప్పగా చెప్పడం, ఆయన కష్టం గురించి వివరించడం, అవన్నీ చూస్తే ఆయనకు నిజంగా 2 చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. ఇక్కడ స్థానికంగా ఒక మహిళ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. లక్ష్మణ్ ఎలాంటి వాళ్ళు, ఎలా కష్టపడుతుంటాడు? ఆయన చాలా బాగా కష్టపడుతుంటాడు, మంచివాడు. మరియు నా క్లాస్మేట్ 1987 సంవత్సరంలో స్టడీ అయింది 7th వరకు. నాకు తెలిసిన వాటికైతే చాలా మంచి స్నేహితుడే. కష్టపడతాడు చాలానే. పొద్దున్నే 5 గంటల వరకు వస్తాడు, 6 గంటల దాకా చేస్తూనే ఉంటాడు. ప్లాస్టిక్ కవర్లు, ఆ గ్లాసులు పడేయకండి అని చెప్తూనే ఉంటాడు. వాళ్ళు అక్కడక్కడ పడేస్తూనే ఉంటారు. ఆయన చెప్పంగా కూడా వీళ్ళు ఇట్లా చేస్తారు ఏంది, పడేయకుండా ఉండాలి అంటే ఎందుకు వినరు, చెప్పేది వినిపించుకోరు. అక్కడ దగ్గర ట్రాక్టర్ ఉన్నా కూడా అందులో ఎందుకు వేయరు. ఆయన చెప్పేది చెప్పంగా మీరు చేసేది చేస్తుంటారు అని కూడా నేను చూసినప్పుడు అంటా ఉంటా.
చాలా మంచివాడు నాకు తెలిసిన మట్టుకైతే. పేరు తీసుకురావాలి. మాకు పొట్లపల్లి గ్రామంలో శివాలయం ఎట్లా వచ్చిందో పుణ్యక్షేత్రం, అలాగే మా ఊరి వ్యక్తులు కూడా కొందరు మంచి పనుల గురించి సహకారం చేస్తే ఊరు అభివృద్ధికి అవుతుంది. ఈ లక్ష్మణ్ తోటి మా స్నేహితుడు క్లాస్మేట్ ఎప్పటి నుండో అంటుండు, మన క్లాస్మేట్ వాళ్ళందరం కూడా ఊరు గురించి మాట్లాడాలి, బాగుపడాలి, అంది చేసుకోవాలి అనేది చెప్తుండు. ఇప్పుడు ఆయనకు అవార్డు కూడా వచ్చింది కదా, మీ ఊరికి గుర్తింపు తీసుకొచ్చిరు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఇట్లాగే ఇంకా కొంచెం అభివృద్ధిలోకి రావాలి అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మనం లక్ష్మణ్ గారి ఇంటి దగ్గర ఉన్నాం, వాళ్ళ అమ్మతో మాట్లాడదాం. వాళ్ళ అమ్మ కూడా ఇక్కడే ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. నా కొడుకు మస్తు ఇబ్బంది ఉన్నది మేడం. పొద్దుగాల వచ్చి రాత్రి 8-7 దాకా పని చేస్తాడు. ఇక్కడ ఊడ్చుడు, ఇదంతా చెట్లు తీసుడు, కుప్పలు ఎత్తిపోసుడు అన్ని చేస్తాడు మేడం. బాంచన్న కొడుకు ఇబ్బంది ఉన్నది. బాంచన్ పొద్దున్న ఎప్పుడు వెళ్తాడు పని చేయడానికి, సాయంత్రం ఎప్పుడు వస్తాడు ఇంటికి? పొద్దున 7 గంటలకే వెళ్తాడు ఇంట్లోకి. మళ్ళా వచ్చే వరకు రాత్రి 7 అవుతుంది, 7:30 అవుతుంది. బడికాడ అదంతా గుడికాడ బడికాడ అంతా ఊడ్చుడే, రోళ్ల పన్ను ఊడ్చుడే, కుప్పలెత్తి పోసుడే. ఆయన రెక్క కుప్పస్ ఉండదు. 8 దాకా చేస్తాడు. ఈడ పొద్దుకి 8 దాకా. గింతసేపు ఎందుకు చేస్తావు పిల్లగాని వాళ్ళని చూసిన వాళ్ళు అన్నా గాని అదే చేసుడు పోతాడు. మళ్ళీ పొద్దుగల్లే తెల్లారంగానే రావట్టి. చిన్న కొడుకు ఏం లేదు, అన్నిట్లల్లో ముందు పనిలో ముందు ఉన్నాడు గాని నా కొడుకు ఏదన్నా ఆధారు మంచిగా మీరు చూపియాలి. లక్ష్మణ్ గారు ఇంతకు ముందు కూడా చాలా అవార్డులు అందుకున్నారు, కానీ సుమన్ టీవీ ద్వారా ఇప్పుడు ఆయన ముందుకు వచ్చారు, చాలా మంది ఆయనను గుర్తిస్తున్నారు. అయితే ఇంతకు ముందుకు ఎటువంటి అవార్డులు అందుకున్నారు అవన్నీ కూడా ఆయన అడుగుదాం. లక్ష్మణ్ గారు ఇంతకు ముందుకు ఎన్ని అవార్డులు అందుకున్నారు, అవి ఎవరెవరు ఇచ్చారు? మేడం, నాకు జాతీయ అవార్డు అనేది మన సుభాష్ చంద్రబోస్ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య వేదిక వాళ్ళు అది నాకు జాతీయ అవార్డు అందించారు మేడం. అప్పుడు ఎమ్మెల్యే సాబ్ చేతుల మీదుగా నాకు సన్మానం కూడా జరిగింది మేడం. హైదరాబాద్ లో త్యాగరాజ గాన సభలో కూడా కార్మిక రత్న జాతీయ అవార్డు మొన్న ఉగాది పురస్కారాల సందర్భంగా కూడా అక్కడ కూడా అందజేయడం జరిగింది మేడం. అంతకంటే ముందు మహానంది జాతీయ అవార్డు కూడా తెలుగు వెలుగు సాహిత్య వేదిక వాళ్ళు నన్ను గుర్తించి 2023లో కూడా మేడం వాళ్ళు నాకు నంది అవార్డు ఇచ్చారు మేడం. ఈ అవార్డుతోని 4 అవార్డులు తీసుకున్నా మేడం. సపాయ్ అంటేనే సాపు అనే పదమైన దాంట్లో సపాయ్ అంటే సాపు అంటే ఎక్కడ చెత్త చెదారం ఉన్నా దాన్ని సాప్ చేయడమే లక్ష్యం మేడం. సో చూసారు కదండి, కార్మిక రత్న భువనగిరి లక్ష్మణ్ గారు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. ఎంత చదువుకున్నా కూడా ఆయన వినయ విధేయత, ఆయన క్రమశిక్షణ అంతా కూడా ఆయన శ్రమలో చూపిస్తూ ఊరికి మంచి పేరు తీసుకొచ్చారు. అలాగే ఇలాంటి కార్మికులు ఎంతో మంది ముందుకు రావాలి, అలాంటి వాళ్ళని గుర్తించాలని కోరుకుందాం. అలాగే ఆయన పరిస్థితి కూడా కాస్త దయనీయంగా ఉందని ఆయన చెప్తున్నారు. ఆయన కథనాన్ని చూసి సుమన్ టీవీ ద్వారా ఎవరైనా దాతలు ముందుకు రావాలని కోరుకుందాం. కెమెరామెన్ రమేష్ తో సంధ్య, సుమన్ టీవీ, సిద్దిపేట.